ప్రభాతం. బ్యాక్ టు న్యూస్. మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. నదుల గురించి ఒక విషయం మీకు తెలుసా? నదుల గురించి చెప్పబోతున్నాను. యా, సో ఎగ్జాక్ట్లీ నది గురించి మాట్లాడుకుంటే a river never forgets its way అని అంటారు. అది అందరికీ తెలుసు. నదులు వాటి దారుల్ని ఎప్పుడు మర్చిపోవు అనేది దీని అర్థం. ఇది ఎందుకు గుర్తు పెట్టుకోవాలనుకున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే నదులను ఆక్రమించుకుంటుంటారు. నదీ ప్రవాహం లేనప్పుడు వాటి ప్రవాహంలోకి వెళ్ళిపోతారు. గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇది మంచి విషయం అని చెప్పాను. లేదు అంటే ఎన్ని అనర్థాలు వస్తాయో తెలుసుకోవాల్సినటువంటి విషయం. నదులు, చెరువులు, కాలువలు, అడవులు ఇవన్నీ ప్రకృతి. వాటిని నాశనం చేయాలని చూసినా, స్వార్థంతో కబ్జాలు చేసినా ఆ ప్రకృతికి వచ్చే కోపానికి అందరూ బలవ్వాల్సిందే, నాశనం కావాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాం ఫ్లడ్స్. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఊళ్ళే మునిగిపోతున్నాయి, కట్టుకున్న కోటలు కొట్టుకుపోతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటే తద్వారా ప్రకృతి కలిగిస్తున్నటువంటి విపత్తులే రేపు మన సమాధులను తవ్వుతున్నాయా అంటే దానికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది ఫస్ట్ టైం కాదు. సో నార్త్ ఈస్ట్ లో ప్రతిసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. పేక మేడల్లాగా ఇల్లు కూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాము. రివర్ నెవర్ ఫర్గెట్స్ ఇట్స్ వే అంటే ఎటువైపు అయితే నది ప్రవహిస్తూ ఉందో ఆ నది ప్రవాహం ఎప్పుడు కూడా మర్చిపోదు. లోతట్టు అంటే అంతే కదా, ఎగ్జాక్ట్లీ. సో అదే రూట్ లో వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎంక్రోచ్మెంట్స్ వచ్చేయడం కారణంగా కబ్జాలు చేసేసి నదికి సంబంధించిన ఏదైతే నది పరివాహిక ప్రాంతం ఉందో దాన్ని తగ్గించడం కారణంగా ఈ రోజు అస్సాంకి ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ప్రమాదాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో కొండవాళ్ళలో జరుగుతుంటుండే. అప్పుడు లాస్ట్ ఇయర్ వైనాడులో జరిగిన ప్రమాదం కూడా అది ఒక నది. దాని పక్కన గ్రామాలు, ఊళ్ళు వెలిసాయి. తర్వాత నదికి భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు వాటన్నిటిని తనలో కలుపుకుని వెళ్ళిపోయింది. ప్రకృతిని ఏమనలేం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో నదులు ప్రవహించే దారులను ఆక్రమించేస్తున్నారు. కొంతమంది సహజమైన నీటి మార్గాలకు కాంక్రీట్ సమాధులు వీళ్ళు కట్టేస్తున్నారు. నీరు ప్రవహించాల్సిన చోట భవనాలు లేస్తే ఆ నీరు ఎక్కడికి పోవాలి చెప్పండి? మన ఇళ్లలోకి కాక ఇంకెక్కడికి వెళ్తుందా నీరు? అస్సాం వైపు చూడండి, అక్కడ జరుగుతోంది సాదాసీదా వరద కానే కాదు. ఇదొక జల ప్రళయం. అండ్ దీన్ని మనమే రాసుకున్నాము. ఇది మానవ తప్పిదం. అంటే మన సమాధులను మనమే కట్టుకున్నట్టు. నదీ ప్రవాహంలోకి వెళ్ళి మన ఇల్లు కట్టుకుంటే నది తన దారిని వెతుకుని భారీగా వర్షాలు పడినప్పుడు తన దారిలో తాను సహజ సిద్ధంగా ప్రయత్నిస్తున్నప్పుడు ఇళ్లను కూల్చుకుని వెళ్ళిపోక ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ. కోట్లాది మంది జీవితాలు ఇప్పుడు నీటి పాలవుతున్నాయి. హిమాలయాల నుంచి దూసుకు వచ్చే బ్రహ్మపుత్ర ఇటు రాక్షసిలా మారుతోంది. నిజానికి నది తన సహజంగా ప్రవహిస్తూ ఉంది. మనం నది ఉగ్ర రూపం దాల్సిందంట. నది ఉగ్ర రూపం కాదు, ప్రకృతి సిద్ధంగా తన ప్రవహించాల్సినట్టు ప్రవహిస్తూ. ఇక్కడ బ్రహ్మపుత్ర రాక్షసులా మారిందా అంటే ఖచ్చితంగా కాదు. ఎప్పుడూ ప్రవహించే అదే రూట్ లో ఇటు నది ప్రవహిస్తోంది. కానీ అక్కడ ఎవరైతే ఎన్క్రోచ్మెంట్స్ చేస్తారో వాళ్ళు రాక్షసుల్లా మారి మనం నదుల పాలట రాక్షసులుగా మారుతున్నాం. మనం ప్రకృతి పాలట రాక్షసులుగా మారుతున్నాం. ఎస్, ప్రకృతి విపత్తుకి వీళ్ళందరూ కూడా తోడ్పాటయ్యారు. ఈ రోజు ఇట్లా జరుగుతుందంటే అధికారులు నిలదీయడమో లేకపోతే ప్రకృతి కారణంగా మా పరిస్థితి ఇలా ఉందనో చెప్పుకోవడానికి కూడా అసలు కుదరని పరిస్థితి. ఇదంతా మానవ తప్పిదమే ఖచ్చితంగా. నదులను ఆక్రమించుకోవటం, అడవులను ఆక్రమించుకుని చెట్లు నరికేస్తున్నాయి. మనమే మానవ మృగాలం. డ్రైనేజీలతో, ప్లాస్టిక్ తో నింపేస్తున్నాం. హైదరాబాద్ లో కూడా అంతే కదా, ఎన్ని చెరువులను ఆక్రమించేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఆ చెరువులన్నింటినీ ఖాళీ చేయిస్తుంది. లేదంటే భవిష్యత్తులో అలాగే వెళ్ళిపోతే హైదరాబాద్ నగరం కూడా మునిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అస్సాంను ఒక జీవ శవంలా మార్చింది ఎవరు అంటే ఈ ప్రళయం కాదు, మనమే, మనుషులమే. కరెక్ట్. ఒక్క అస్సామే కాదు, దేశంలో చాలా చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు మన హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జాతో బడ కాలనీలే వెలిసాయి. వాటిలో కలిసే నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వస్తున్నాయి. రీసెంట్ గా చాలా వార్తల్లో మనం చూసాము, చాలాసార్లు మనమే మాట్లాడుకున్నాము. మొత్తం నీళ్లు వచ్చేసి కాలనీస్ మునిగిపోయాయని. అదంతా చెరువు FTL పరిధిలో కట్టుకున్న బిల్డింగ్స్ అవి. సో అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలకు ఇప్పుడు నీళ్ళన్నీ వెళ్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? మన స్వార్థం కాదా? ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రకృతిని ప్రేమించాలి, లేదంటే అది పగబట్టినట్లు మనపై ప్రతాపం చూపిస్తూనే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు అస్సాం. సో ప్రకృతి ప్రతాపాన్ని చూపిస్తే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. హెచ్చరిస్తున్నాం. ప్రకృతి ప్రేమికులు హెచ్చరిస్తున్నారు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మారకపోతే ఆ జల ప్రళయానికి ఒక రోజు అస్సాం, ఇంకో రోజు ముంబై, ఇంకో రోజు హైదరాబాద్, ఇంకో రోజు కేరళ, ఏది అనర్హం కాదు అని చెప్పలేం. ఎస్. సో చాలా మందికి చెరువులు అంటే సరే అక్కడెక్కడో జరిగింది కదా, హైదరాబాద్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని అనుకుంటారు. చెరువును ఆక్రమించేసినా మళ్ళీ అదే పరిస్థితి. FTLలో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి బాబు అంటూ కూడా అధికారులు నిలదీస్తూ ఉంటారు. 2 నెలల క్రితం వచ్చిన వర్షాలకు మనం చూసాం కదా, సెల్లార్లో నీళ్ళన్నీ సెల్లార్లోకి వచ్చేసాయి.
అదంతా దానికి కారణం ఇదే, మళ్ళీ చెరువుల్ని కబ్జా చేసేసి అక్కడ ఇళ్ళని కట్టుకోవడం. సో అధికారులు పర్మిషన్లు ఇవ్వడము తప్పే, వాటన్నిటి మీద కాంక్రీట్ వేసేసి బిల్డింగ్లు కట్టుకోవడం తప్పే. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మానవ తప్పిదం. అక్కడ రివర్ రాక్షసులా ప్రవహిస్తోంది అనేది కాదు, మనమే రాక్షసుల్లా దానికి సంబంధించిన ఏదైతే ఎఫ్టిఎల్ ఉందో దానికి సంబంధించిన నదీ పరివాహిక ప్రాంతం ఉందో ఆ మొత్తాన్ని కూడా కబ్జా చేసేసాం కాబట్టి ఈరోజు ఇట్లాంటి దుస్థితి నెలకొంది. కరెక్ట్. సో మీరు కామెంట్ చేయండి ఇలాంటి వాటి గురించి, పర్యావరణాన్ని మనం ఎంత కాపాడుకోవాలి అనే విషయంపై.